అలా ఆనందపడుతున్నాను తెలుసా. ఏ విమర్శ పని చేతకాక ఇదొక వేషం వేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి, దానికి మీరేం సమాధానం చెప్తారు? అలాగే అనుకోండి, నాకు ఏది చేత కాదు, నేను ఇది రంగు పూసుకొని మాత్రమే ఉన్నాను, నన్ను నమ్మద్దు, నా దగ్గరికి అసలు మీరు హిమాలయాలకి అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎలాంటి సాధన చేయలేదు అనే విమర్శలు మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద కామెంట్లలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇతను హిజ్రా, అసలు ఈయన లేడీ కాదు, వాటికి మీరేం సమాధానం చెప్తారమ్మా? అలాంటి ఆల్రెడీ సమాధానం చెప్పినా ఇప్పుడు వాళ్ళు గ్రహించుకుంటలేరు. నిన్ను ఎవరైతే నీకు అడుగుతున్నారో రాసి వాళ్ళకి నేను నాకు గ్రహించుకోండి అన్ని ఉన్నాయి, నా కారు కానుండి, నా 4 కానుండి, నేను ఏంటిది అన్ని ఉన్నాయి. మీ పేరు చెప్పట్లేదు, అసలైన పేరు చెప్పట్లేదు. నేనేమంటున్నాను, సాంబా నుంచి స్వీటీగా ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత స్వీటీగా మారారు, మళ్ళీ స్వీటీ నుంచి సంపాదన సరిగ్గా లేక సాధు వేషం వేశారు అని ఆ కొత్త గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీరు ఖండిస్తున్నారు తప్ప నిజం చెప్పట్లేదు. ఈ విమర్శనకు ముంబై వెళ్ళి వచ్చాను అది నిరూపిస్తే నేను ఇప్పుడే దహనం అవుతాను. నా పేరు స్వీటీ, నా పేరు సాంబా అయితే ఇప్పుడే ఈ పేరేంది, నీ ఛానల్ పేరు ఐ డ్రీమ్ కదా, దీని మీద గాని నా పరమశివుని మీద నేను ఒట్టేసి చెప్తున్నా, ఇక్కడ దహనం అవుతా. నా పేరు చెప్పట్లేదు, అదే నా పేరు స్వీటీ కాదు, నా పేరు సాంబా, ఇక్కడ దహనం అవుతా 100%. ఇప్పుడే నువ్వు నిరూపించు అంటున్నా. అవి రెండు కానప్పుడు అసలు మీ పేరు అంటే అంటున్నా కదా, నా గతాన్ని నేను వదిలేసా, నాకంటూ నా పరమశివుడు ఇచ్చిన ఆ బాటలో నడుస్తున్నాను. ఆవిడ ఒక మహిళ కాదు అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను చెప్పింది ఎందుకనంటే మాత్రము ఒక బాయ్గా పుట్టి లేడీగా మారిన ప్రతి ఒక్కరికి మాత్రము సిజేరింగ్స్ అయిన పార్ట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి. అయితే ఒక లేడీకి అయితే ఎట్లుంటాయి దాన్ని కొంచెం భిన్నంగా ఉండడం వల్ల గుర్తుపట్టవచ్చు. కానీ ఆమె గొంతు, ఆమె నడక, చేష్టలు, ఆ కుట్ల మరకలు అవన్నీ సిజేరింగ్స్ అయినాయి, అవన్నీ గుర్తుపట్టి మేము ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె అని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత కూడా ఆమెను వెళ్ళి అడిగిన తర్వాత కూడా నేను లింగ మార్పిడి చేయించుకున్నానని ఆమె నోరారు ఆమె ఒప్పుకుంది. మీతో ఆమె ఒప్పుకుంది ఏది నేను మారాను, ట్రాన్స్ గా నేను మారాను అని? అవును, లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పి నేను ఒక్కదాన్ని కూడా లేను. ఆ రోజు మేము 9 మంది ఉన్నాం, 9 మంది ముగ్గురు కూడా ఒప్పుకుంది ఆమె. ఓకే, మరి ఎందుకు నేను ఒక మహిళనని ఆమె ఎందుకు చెప్పుకుంటుంది? మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు. ఎందుకనంటే ఒక ట్రాన్స్ ఆఫ్ చేంజ్ అయిందని అంటే మాత్రము ఎప్పుడైనా అఘోరాల కింది కాదు ఆమె. ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎట్లా అఘోర అవుతుంది ఆమె? ఇప్పుడు ఆ ట్రాన్స్ కమ్యూనిటీలో చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అఘోరిగా అని చెప్పి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు బండి కార్ల కాడికైనా అవన్నీ ఎడికైనా వచ్చాయి. అదే ఎవరో ఒక తమిళనాడులోనో కేరళలో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక భక్తుడు నాకు ఇచ్చాడు అని చెప్తుంది ఆవిడ కారు. ఓకే, ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన షోక్ టాప్ కి దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి? సరే, ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కదా, ఏ విగ్రహం అయినా కానీ పూజ చేయడానికి మాత్రమే విగ్రహం ఉంటుంది, షో టాప్ల గురించి విగ్రహం ఉండదు. ఆమె పనిలో మీరు చూసారంటే లైన్ గా అమ్మవార్ల విగ్రహాల కాడికి లైన్ గా స్టెప్ బై స్టెప్ మళ్ళీ సేమ్ టు ఇక్కడ వరకు స్టెప్, ఒక అమ్మవారి విగ్రహాలు సేమ్ ఒక 5-6, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాళికాదేవి విగ్రహం, ఒక్కరోజు కూడా పూజ చేయని విగ్రహం, కొత్త విగ్రహాలు, వాటి మీద ఉన్న నంబర్ కూడా పోలేదు మళ్ళీ.